నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మన భారతీయ సంస్కృతి అత్యద్భుతమైనటువంటి సంస్కృతి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనల్ని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఉంది యావత్ ప్రపంచం కూడా. అయితే మనం కూడా తప్పు ద్రోవలోకి వెళ్ళటం అనేది చూస్తూనే ఉన్నాం. దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఇన్ని డివోర్స్ కేసెస్ వెళ్ళటం. ఒకసారి ఒక స్త్రీ ఒకరిని పెళ్లి చేసుకుందంటే ఇంక జీవితాంతం అంతే. ఇంక డివోర్స్ అనే మాటే లేదు. కానీ ప్రేమ ఎక్కడో లోపిస్తోంది. ఖచ్చితంగా ప్రేమ లోపిస్తోందా, ఈగో ఎక్కువ రోల్ ని ప్లే చేస్తోందా అనేది డెఫినెట్ గా అర్థం కానటువంటి విషయం. అలాగే ఇండిపెండెన్సీ అనేది డిపెండెంట్ గా ఎవరు ఉండట్లేదు. అందరూ ఇండిపెండెంట్ గా ఉండడం ఓకే, కానీ at one point of time there is something called adjustment. డెఫినెట్ గా ఉండాలి. అడ్జస్ట్మెంట్, టెంపర్మెంట్ లేకపోతే ఎట్లా? విడిపోవటమే అన్నిటికీ ఆన్సర్ కాదు. కాకపోతే భర్తని భార్య ప్రేమించడం, భార్యని భర్త ప్రేమించడం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు చాలా అనాలిసిస్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఏ నక్షత్రాల వాళ్ళు, ప్రత్యేకించి అమ్మాయిలు భర్తని ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే మీ రీసెర్చ్ లో మీకు తేలింది ఏంటంటే? తప్పకుండా ఈ 20 ఏళ్లలో చాలా మంది ఉన్నారు చెప్తా దాంట్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు, వీళ్ళ నక్షత్రాలు పెడితే మా పరిస్థితి ఏంటి? దీన్ని బట్టి మీరేదో పెళ్లి చేసుకోమని కాదు, అసలు ఊరికే మీ రీసెర్చ్ లో మీకు తెలిసిన విషయం. తప్పకుండా భర్తని ప్రాణంగా ప్రేమించి, దైవంగా భావించి, ఆయన చెప్పింది వాస్తవంగా నమ్మి, అదే అబద్ధమో నిజమో అయినా సరే ఆయన చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి 100 మార్క్స్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉన్నారా? స్టిల్ రైట్ నో ఇప్పుడు కూడా ఉన్నారా వాళ్ళు? అంటే ఒక 40 years నుంచి మనకి వ్యవస్థ మారిపోయింది అన్న. 40 years వరకు ఆడపిల్లకి వివాహం, 40 years బ్యాక్ వివాహం చేస్తే పెళ్ళవగానే తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, అమ్మ ఇంక నుంచి నీకు అంత అత్తగారిల్లే, నీకు ఏదైనా బాధ కష్టం వచ్చినా నీ భర్తకు చెప్పుకో, నీ భర్తే నీకు అన్ని సర్వం, ఇంకా ఆయనే చూసుకుంటాడు, మీ అత్తగారు మామగారు తల్లిదండ్రులు అని అప్పగింతలు అప్పుడు అప్పచెప్పేవాళ్ళు. అలాగే తోడికోడళ్ళు ఉన్న, ఆడబడుచు ఉన్న, అమ్మ మీ చెల్లెలు అనుకోండి, మీ చెల్లె ఆ తప్పు చేస్తే ఎలా శిక్ష వేస్తా నెమ్మగా శిక్ష వేయండి, ఆ పిల్లని ఏమనకండి అని ఇలా అప్పగింతలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా అప్పగింతలు అవి అలా ఇచ్చినా సరే వాళ్ళు బాగా ఇబ్బందులు పెట్టి పాపం చాలా ఏడిపించేవాళ్ళు 40 years బ్యాక్. మనకు 40 years బ్యాక్ వెళ్ళి మనం చూసుకుంటే మన అమ్మలు పడే కష్టాలు, వాళ్ళ అత్తగారిళ్లలో ఆడవర్షులతో బాధలు, ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ లేని బాధలు, వీళ్ళు ఎంత లొంగి పని చేసినా సరే వాళ్ళు ఒప్పుకోకుండా రివెంజ్ వీళ్ళ మీద చేస్తూ ఏదో మేము సాధిస్తున్నాం, మేము పోరాడుతాం, మేము ఆడవర్షులు, మేము అత్తగారులు అని ఏడిపించిన ఏదైతే ఆడవాళ్ళ శత్రువులు అని అన్నారు, ఏదైతే 40 years బ్యాక్ జరిగిందో అప్పుడు అందరు లేడీస్ ఏంటంటే ఎలక్ట్ అయిపోయారు. అసలు మనం ఎందుకు పడాలి ఈ బాధలు, ఎందుకు భరించాలి అని చెప్పి పిల్లలకి సమానత్వాన్ని పెంచేశారు. వాళ్ళు పడే బాధ అది. యాక్చువల్లీ వాళ్ళు పడిన బాధ వల్ల వాళ్ళ పిల్లల్ని సమాధానం పెంచారు. అది ఏమైపోయిందంటే వాళ్ళకి మగపిల్లాడు ఆడపిల్ల సమానం, నువ్వు డైవర్స్ తీసుకుని నేను డైవర్స్ తీసుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకుని నేను పెళ్లి చేసుకుంటా, నాకేం అభ్యంతరం లేదు అనే లెవెల్కి వచ్చేస్తుంది. అది వికృతంగా మారిపోయింది. అసలు యాక్చువల్లీ వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ఏంటంటే, బాధ ఏంటంటే మనం ఎందుకు ఇంత బాధపడాలి, వీళ్ళు కొట్టి తిట్టి హింసించి. నాకు రేపు నాకు ఆడపిల్ల పుడితే అదుకుని ఇలా హింసపడాలని చెప్పి వాళ్ళు నేర్పించుకున్నారు. కరెక్ట్. ఏ తల్లైనా బాధపడుతుంది కదా, నా కూతురు ఇలా బాధపడుతుంది ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే చదివించాలి వీళ్ళ చదువు లేకపోవడం వల్ల ఏదో నాకు తక్కువ కట్నం ఇచ్చి మా నాన్న నుంచి పెళ్లి చేస్తే మా నాన్నకి నేను భారం అయిపోయాను అనే ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళ పాపం, అది రియల్ ఫీలింగ్. అప్పుడులో చదువు అంత సంజలు అంత పెద్దగా లేకుండా పాపం పిల్లలు పెళ్లి చేసేసి, ఆడపిల్ల అంటేనే ఒక గుదిబండలా అనుకునే రోజుల్లో వివాహాలు చేసుకుని వచ్చిన ఆడవాళ్ళు నేర్పించిన విషయాలు పిల్లలకి ఏంటంటే సమానత్వం, పిల్లలకి కూడా చదివిద్దాము, కష్టం నష్టం, ఆడపిల్ల చదివిద్దాము, రేపు హస్బెండ్తో పడలేకపోతే తన ఉద్యోగం చేసుకుంటుంది. ఏది నిర్ణయం ఇది వికృత ఆనందం దాల్చి ఇప్పుడు వాళ్ళ రోజున అసలు ఇలా ప్రేమించే నక్షత్రాలు ఉన్నాయంటే ఎవరు ప్రేమిస్తారండి ఈ రోజుల్లో? అసలు ఎవరు వింటారు మాట అని రివర్స్ లో మనతో పోట్లాడుతున్నట్టు సిద్ధమైపోయారు. అబ్బాయిలు వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా, అది ఎక్కడికి పోదు, అందులో ఎటువంటి సందేహం లేదు. మనసులో ఎప్పటికీ ఉండే ఆడపిల్లలు ఆ మనసుతో వాళ్ళు వేసుకునే వేషధారణ ఎలా ఉన్నా వాళ్ళ మనసులో ఒక భావం, ఒకసారి వివాహం అయితే ఇంకా మనకి వివాహం అయిపోయినట్టే, సింగిల్ గా బతకడానికి ఇష్టపడతారు తప్ప మళ్ళీ వివాహం చేసుకోరు. ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారంటే అది ఇంట్లో పెద్దవాళ్ళు నీకంటే తోడు కావాలి, ప్రెజర్ పెట్టి చేయించడం తప్ప, కానీ వీళ్ళ మనసులో స్థానం అలా ఎప్పుడైతే ఒకసారి అయిందో అందే మళ్ళీ చేసుకుని ఇష్టం లేదని వాళ్ళు ఉన్నారు.
100% ఉన్న నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి, చెప్తాను. అయితే ఈ నక్షత్రాలు ఏంటి అంటే వీళ్ళు ఉత్తర ఫాల్గుని నక్షత్రం, ఫస్ట్ నక్షత్రం ఉత్తర ఫాల్గుని. ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఏంటంటే భర్తకి ఆల్వేస్ సపోర్ట్ గా ఉంటారు. వీళ్ళు ఎంత చదువుతారు అంటే బాగా చదువుతారు, చదువు ఏం తక్కువ ఉండదు వీళ్ళకి. వీళ్ళు బాగా చదువుకునే వాళ్ళు, వెల్ ఫ్యామిలీస్ పుట్టిన వాళ్ళు కూడా. ఉత్తర ఫాల్గుని నక్షత్రం అమ్మవారి నక్షత్రం, లక్ష్మీ అమ్మవారి నక్షత్రం, ఐశ్వర్యానికి తక్కువ ఉండదు ఆ నక్షత్రానికి. సో ఈ పిల్ల ఎక్కడ అడుగు పెట్టినా అది ఐశ్వర్యం తాండవం చేస్తుంది. సో అంత శుభమైన జరిగిన నక్షత్రం కొన ఈ నక్షత్రం. అయితే వీళ్ళు అస్సలు ఎంత హంబుల్ గా ఉంటారంటే వీళ్ళు అసలు మా వల్లే మీకు కలిసి వచ్చిందని మాత్రం అనరా. చాలా హంబుల్ గా ఏమైనా సాయం చేయాలా, ఏమైనా హెల్ప్ చేయాలా, భర్తకి ఏమైనా చేయాలా అనే లక్షణంలోనే ఉంటారు వీళ్ళు. పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ కి ఎంత సపోర్ట్ గా ఉంటారంటే ఇక పేరెంట్స్ కూడా ఉండరు అంత సపోర్ట్. ఏమోనమ్మా ఆయన అడుగుతా, ఆయన పంపిస్తే వస్తా, లేకపోతే రాను అని చెప్పేసి. ఈ లక్షణం ఎక్కువగా ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం అమ్మాయిలు. వీళ్ళు ఎలానే ఉంటారు, ఎంత లెవెల్లో ఉన్నా డౌన్ టు ఎర్త్ గా ఉంటారు వీళ్ళు. కింద లెవెల్ ఉన్నా అంతే పరిస్థితి, అడ్జస్ట్ చేసుకుని ఉద్యోగం చేస్తున్నా, అయ్యో నా శాలరీ నేను మీకు ఇచ్చేస్తా మొత్తం వాడేస్తాను హస్బెండ్ అని అనుకోరు. తెచ్చి కాము బుద్ధివంతులా ఇచ్చేస్తారు, గుడ్ స్టూడెంట్స్ లాగా ఇచ్చేస్తారు అనమాట. సో చేసేయండి, ఆయన ఇష్టం, ఆయన తెలుసుకుంది, ఆయన చేయాలి. అలాంటి నక్షత్రం. ఇంకోటి మృగశిర నక్షత్రం. ఇది కుజ నక్షత్రం. కానీ చాలా హస్బెండ్ ఎలానే ఉండని, నేను మాత్రం మా ఆయన సేవ చేసుకోవాలి. కొంతమంది వీళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ అంటే, కొంతమంది అమ్మాయిలకి హస్బెండ్స్ టార్చర్ పెట్టే హస్బెండ్స్ కూడా ఉంటారు, ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి అయితే అసలు వీళ్ళని లెక్క చేయని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు అవేం పట్టించుకోరు, ఆయనతో దైవంగా భావించి ఆయన కావాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఏదైనా సరే వాళ్ళకి సేవ చేయకుండా వీళ్ళు ఏ పని చేయరు, వాళ్ళు చెప్పిన మాటే వింటారు. ఈ నక్షత్రం. తర్వాత ఇంకొక నక్షత్రం శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం వాళ్ళైతే అసలు చాలా బ్యాలెన్స్ పర్సన్స్. ఎంత బ్యాలెన్సింగ్ ఉంటారంటే వీళ్ళు, వాళ్ళ హస్బెండ్ మంచివాడు కాదనుకో మార్చుకుంటారు. అన్నయ్య నేర్పు ఉంటుంది, చాలా ఓర్పు మనుషులు. అంటే బ్యాలెన్సింగ్ అంటారు. ఎలాగా, ఈయన రోజు ఒక తాగుబోతు హస్బెండ్ కి పెళ్లి చేసిన తెలియక చేసాం అనుకో, ఈయన తాగుడు మానిపించాలి అంటే ఈయనకి ఏం చెప్తే మానేస్తారైనా అని మంచి మంచి మాటలు చెప్తూ, సాయంత్రం మీతో మాట నేను కూడా కబుర్లు చెప్పుకుంటూ మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం, మనం ఇద్దరం కలిసి ఇక్కడ చేద్దాం అని ఒక హస్బెండ్ కి ఒక ఫ్రెండ్ అయిపోతారు వీళ్ళు, ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు వీళ్ళు. మార్చుకోగలరు, మార్చేసుకుంటారు. ఇలాంటి హస్బెండ్ నుంచి మార్చేయగల శక్తి వీళ్ళకే ఉంది. రాహు నక్షత్రం వెరీ టాలెంటెడ్. ఎంత అంటే వాళ్ళని అసలు మనం మెచ్చుకోవాలన్నా ఈ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు. అది సో రెస్పాన్సిబిలిటీలో తీసుకుంటే ఒకసారి వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, జనరల్ గా తీసుకోరు వీళ్ళు, తీసుకోరు. నా వల్ల కాదు, నేను చేయలేని చెప్పేస్తారు, మొహం మీద చెప్పేస్తారు. ఎందుకంటే ఏదో చెప్తారు కదా సామెత, అంతరిష్టం కన్నా ఆదినిష్టం మంచిదని చెప్పేసి. సో వీళ్ళు ముందే చెప్పేస్తారు, నా వల్ల కాదు, నేను చేయలేను, ఏమో నా వల్ల అవుతుందో అవుదో, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అని మొహం మీదే చెప్తూ ఉంటారు. కానీ హస్బెండ్ విషయంలో అలా ఉండదు, ఓర్పుగా సహనంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక ప్రయత్నం, వాళ్ళ హస్బెండ్ మారాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి. సో కుటుంబము అంటే తన కుటుంబం అంటే వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు, ఈ 3 నక్షత్రాల వాళ్ళు. సూపర్. వీళ్ళు ముగ్గురు అసలు ఎక్కడ వెళ్ళినా అసలు మేము కళ్ళు మూసుకు పెళ్లి చేసుకోవచ్చు వీళ్ళని. అద్భుతం చాలా చాలా. సో వీళ్ళకి జాతకాలు కలిసాయా, నాకు లగ్నాలు కలిసాయా అంటే అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రేమించడంలో నంబర్ వన్ వీళ్ళు. సూపర్, మంచి పిల్లలు. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః.